మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో విపక్ష నేత జగన్ భద్రత పైన ఎంపీలు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? జగన్ వరుస పర్యటన పైన ఉన్నటువంటి ఆవేదన ఏ విధంగా ఉంది? హెలికాప్టర్ దిగిన వెంటనే ప్రజలు హెలికాప్టర్ను చుట్టుముట్టి కాన్వాయ్ని చుట్టుముట్టేటువంటి రీతికి వచ్చారంటే భద్రత పైన అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పదే పదే ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, కూటమి నేతలను ఉద్దేశించి జగన్ భద్రతకు ఒక భరోసాని కల్పించండి అనేటువంటి రీతిలో వైసీపీ నేతలు చేసినటువంటి కామెంట్స్ ఒకవైపు అయితే, ఓవైపు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అమిత్ షాతో స్వయంగా ఎంపీలు భేటీ అంశం కూడా ఇదే దిశగా సాగింది. అసలు జగన్ భద్రతపై వస్తున్నటువంటి అనుమానాలు ఏంటి? దీంతో పాటుగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రత కోసం మహిళకు ఒక రకమైనటువంటి భరోసాని కల్పించే విధంగా దిశ యాక్ట్ను గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పైన తాజాగా దిశ యాప్ను రద్దు చేస్తూ 112 యాప్ను కూడా అమల్లోకి తీసుకొచ్చేటువంటి పైన ఇప్పుడు మహిళల భద్రత కూడా ఒక రకంగా కీలకమైనటువంటి అంశంగానే పరిగణించింది. ఈ రెండు అంశాలపైన మనతో పాటుగా విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఒక్కసారి మనం ఢిల్లీ రాజకీయాలకు వెళ్ళొద్దాం. ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో విపక్ష నేత పైన ఉన్నటువంటి భద్రత కల్పిస్తున్నటువంటి ఇష్యూని ఢిల్లీలో హోంశాఖ మంత్రి దృష్టికి వెళ్ళింది. సో కేంద్రం ఎలా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు? ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి విషయం నేను గమనించేస్తే, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు విషయంకి వస్తే సెక్యూరిటీ ల్యాప్సెస్, సెక్యూరిటీ ఫ్లాస్ విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా మనం హెలీప్యాడ్స్ దగ్గర హెలికాప్టర్ దిగిన వెంటనే జన సమూహాలు జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుముడుతున్నాయి. తర్వాత ఆయన కాన్వాయ్ని కూడా కదలలేని నిస్సహాయ స్థితి చూస్తున్నాం. సాధారణంగా ఏంటంటే అపోజిషన్ లీడర్లు లేదంటే ఒక ప్రామినెంట్ లీడర్స్ ఎవరైనా వెళ్ళినప్పుడు రోప్ పార్టీలు చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. ఇక్కడ చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఉన్న మిరాకల్ ఏంటంటే వేలాది మంది పోలీసుల్ని హైవేల్లో డిప్లాయ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ జనాలను నిలువరించడానికి. ఆయన చుట్టూ ఉన్న జనాల నుంచి ఆయనకి రక్షణ కల్పించడానికి, జనాలను రక్షించడానికి మాత్రం పోలీసులు ఉండట్లేదు. ఇది గమనించండి. ఇప్పుడు జగన్మోహన్ గారి పర్యటన ఉందంటే చుట్టుపక్కల గ్రామాల్లోంచి రాకుండా పికెట్లు పెట్టి ఎక్కడికక్కడ పోలీసు వ్యవస్థతో నిరోధిస్తున్నారు. అది కూడా పాపం వేలాది మందిని డిప్లాయ్ చేసి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ మాత్రం 10-15 మంది, 10 లెక్కలే తప్ప 100 లెక్కలు కూడా ఉండట్లేదు. తర్వాత రోప్ పార్టీ కనుక స్ట్రాంగ్గా ఉంటే హెలిప్యాడ్ టెరిటరీలోకి ఎవరిని రానివ్వరు. అంత పకడ్బందీగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రులు గతంలో ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది విషయాలు చూసాం మనం. ఫస్ట్ టైం మనం హెలికాప్టర్ చూడట్లేదు కదా. హెలికాప్టర్ పర్యటనలు గౌరవ ముఖ్యమంత్రులు, అపోజిషన్ లీడర్లు, ప్రామినెంట్ లీడర్స్ వచ్చినప్పుడు పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. కానీ ఇంటెన్షనల్గా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం ఇది జరగట్లేదు. జరగనప్పుడు ఏమవుతుంది, స్టేట్ గవర్నమెంట్కి దేర్ ఆర్ లాట్ ఆఫ్ రిప్రజెంటేషన్స్. ఆ రిప్రజెంటేషన్స్ యొక్క అవుట్కమ్ ఎప్పటికప్పుడు ఫిగర్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నిమిత్తం 2600 మందిని డిప్లాయ్ చేసాం, 3400 మంది. అందరూ ఏంటి పొలాల నుంచి వచ్చే వాళ్ళని అడ్డుకోవడానికి, హైవేల్లో దిగ్బంధాలు చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు. అంటే దాన్ని ఏమంటే పూజ చేసిన, వ్రతం చేసిన ఫలితం దక్కలేదంటారు చూడండి, అలాంటి పరిస్థితి అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి? కేంద్ర బలగాలతో సమాయత్తమై ఒకవేళ అమిత్ షా గారి డైరెక్షన్ ఉందనుకోండి, ఎస్ పటిష్టమైన, ఇప్పుడు వాళ్ళు ఇవ్వాల్సిన Z+ కేటగిరీలు ఇలాంటివన్నీ వాళ్ళే ఇస్తారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు అనుకోండి, చుట్టూ ఎనర్జీ కమాండర్స్ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు లేదంటే Z+ కేటగిరీ ఉంది ఆయనకి. Z+ కేటగిరీలు ఇలాంటివన్నిటికీ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో 2 సార్లు ఆయన మీద ఒక గులకరాయ్ అనే వాళ్ళు తీసిపడేసిన సెంట్రల్ సెక్యూరిటీ పరివ్యూలో ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీస్ దీంట్లో కూడా ఆయనకి కత్తిగా అయింది తగిలింది. వీళ్ళకి అవహేళన చేసుకోవడానికి కోడి కత్తి ఇలాంటివన్నీ తీసిపడవచ్చు. ఒక్కోసారి కోతిపుండి బ్రహ్మరాక్షస అయిన పరిస్థితులు ఉంటాడు. తుప్పట్టిపోయిన కత్తి పొడిచేస్తే అందరికీ ఏబీ వెంకటేశ్వరరావు గారికి ఉన్నంత సౌహృదయం ఎవరికి ఉండదు కదా, తర్వాత కూడా వెళ్ళి పరామర్శించడానికి. సో ఇలాంటివన్నీ గమనిస్తున్నప్పుడు ఏంటంటే ఎంపీలు వాళ్ళ అభ్యర్థనని వాళ్ళ పార్టీ అధినేత కోసం విన్నవించుకున్నారు అమిత్ షా గారికి. అది ఆయన కూడా నీటిలో నూనె నానబెట్టి దానికి నాచు వచ్చి మొక్కలు వచ్చి దాకా చంద్రబాబు గారికి కొన్ని డెసిషన్ తీసుకున్నారు. అలాగే అమిత్ షా కూడా అలాంటి డెసిషన్లు తీసుకుంటే మనం వెయిట్ చేయలేం. కొత్తగా ఏమైనా కేంద్ర బలగాలతో సెక్యూరిటీని కల్పించే ఆలోచన, ఆ నిర్ణయం అలా జరగదండి. ఎందుకంటే ఈ డిబేట్లో కూడా అదే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది స్టేట్ పర్వ్యూలో సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్. కేంద్రపాలిత ప్రాంతాలు అయితే వాళ్ళ పర్వ్యూలో ఉంటాయి, గవర్నర్ పర్వ్యూలో. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అమిత్ షా గారి పర్వ్యూలో ఉంటుంది, హోమ్ సెక్రటరీ అండ్ హోమ్ మినిస్టర్ పర్వ్యూలో. ఇక్కడ అది కాదు కదా. స్టేట్కి ఒక డైరెక్షన్ ఇస్తారు ప్రాపర్ సెక్యూరిటీ అన్న దాని మీద. కనీసం అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తీసుకుని అది వస్తే ఇక్కడ సభకు నమస్కారం అని అర్థం. అవమానమే కదా స్టేట్ గవర్నమెంట్కి. ఇప్పుడు వెన్ దే ఆర్ అడ్రసింగ్ ది సిచ్యువేషన్ విత్ రెస్పెక్ట్ టు హోమ్ మినిస్టర్ నేషనల్ లెవెల్లో, వాళ్ళు ఇండైరెక్ట్గా తప్పు ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు అమిత్ షా గారు కనుక చంద్రబాబు గారికి డైరెక్షన్ ఇచ్చారు అనుకోండి, టేక్ కేర్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని, అంటే అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఇది గమనించండి.
అంటే ఇక్కడ రెండో ప్రధానమైనటువంటి అంశం Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి నేతకు ఇంత 3,000 కేటాయింపు లేదా 3,500 మంది పోలీసులు కేటాయింపు అంటే చుట్టుపక్కల కనిపించని పోలీసులు అంటే ఏ ప్రాతిపదికన ఈ సెక్యూరిటీని కేటాయిస్తూ ఉంటారు? చెప్తుంది అదే కదా సార్, రోప్ పార్టీ ఆయన చుట్టూ ఉండాలి. ఒకటి హెలిప్యాడ్ దగ్గర రోప్ పార్టీ ఎలా ప్రొటెక్ట్ చేయాలంటే జనాలను అక్కడ టెరిటరీలో రానివ్వకూడదు. ఉమ్, మా అయితే జనాలు ఆ రోప్ చుట్టూ ఉన్న దగ్గరికి వెళ్ళి నాయకులు వెళ్ళి పలకరించిన సెకండ్లు ఇచ్చిన టాటాలు చెప్పినవి చూసాం తప్ప ఉమ్, ఇంత కేటగిరికల్గా మనుషుల మీద పడిపోయి ఫ్లైట్ హెలిప్యాడ్లో హెలికాప్టర్ దిగడం పాపం చుట్టూ వేస్తున్నారు ఆయనకి. సో ఇది తీవ్ర ఆక్షేపణీయం, ఉమ్. ప్రమాదం చెప్పిరాదు సార్. సో దీనిపైన వైసీపీ ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చెంపదెబ్బేగా. అది జరిగే ఉంది ఆల్రెడీ. ఈ రోజుల్లో చిన్న టపాచి బూతులు గల్లా బౌన్సర్లు ఎటు తిరుగుతున్నారు సార్. మొన్న సభకు నాతో పాటు వచ్చిన రావణ్ నాటుడే 4 బౌన్సర్లు పెట్టుకుని వచ్చాడు. సో సార్ అది కాదు, ప్రైవేట్ సెక్యూరిటీతో సొల్యూషన్స్ రావు సార్. ఇప్పుడు మీరు అంత దాకా ఎందుకు సార్, ఈ మీ పక్కన ఉన్న శిల్పకళా వేదికలోనూ సినిమా వాళ్ళ ప్రోగ్రాంలు వస్తాయి. సినిమా వాళ్ళకి ఎంతమంది బౌన్సర్లు ఉంటారు? అలవాడు మన నీగ్రోను తీసుకొచ్చి మనుషులు కూడా తీసిరేస్తున్నాడు. అయినా సరే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా వాళ్ళతో చేసుకోమని చూద్దాం. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోవడం తప్ప వేలాది మంది వచ్చినప్పుడు ఆడేట్ చేస్తాడు. కానీ ఆయన్ని కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా. అది ప్రైమా ఫేస్ కదా, అది ఒప్పుకోవాలి. ఈ గవర్నమెంట్లో ఏమైనా సమ్ డ్యామేజ్ టేక్స్ ప్లేస్ అనుకోండి, ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మాన ప్రాణాలు కాపాడవలసిన బాధ్యతే ప్రభుత్వం. అదే కాపాడకపోతే ఇంకెందుకు ఈ ప్రభుత్వం? అదే కదా. జరిగినంతకాలం బాగానే ఉంటుంది సార్, అదృష్టం బాగుంది, ఏం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎప్పటిదాకా సంతోషం. ఆ మాబ్లో ఎవడో ఎలా ప్రవర్తిస్తున్నారు చూశారు కదా మొన్న. పిచ్చి పరాకాష్ట ఉంటుంది, మీకు తెలుసు కదా. కొంత రకం తోపులాట వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. సరే, ఇది దిశ యాప్ గురించి ఒకసారి క్లారిటీ కావాలి. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం అది కేంద్రంలో పెండింగ్లో ఉందా, అసలు కేంద్రం ఆమోదించలేదా, అసలు ఈ మొత్తం చట్టరూపమా కాదా, ఇష్యూస్ పక్కన పెట్టేది. మహిళలకు ఉపయోగపడేటువంటి కీలకమైనటువంటి పథకం. నిన్న యాప్ను దాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి డిసిషన్. అసలు ఇప్పుడు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నేను చెప్తుంది అదే సార్, దే డోంట్ టు డిస్ట్రాయ్ ఎ మార్క్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మనకి తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ తదనంతరం జరిగిన పరిణామం ఆంధ్రప్రదేశ్లో. ఇలాగే ఈ టపెలా ఛానల్ మైకు కెమెరా పట్టుకెళ్ళి ట్రై చేశాడు. 5 నిమిషాల లోపల పోలీసు వ్యవస్థ అక్కడికి వచ్చి నిలబడింది. ఒక కాలేజీలో మైకులు పెట్టి ఓవర్ యాక్షన్ చేస్తారు కదా వీళ్ళు, టపెలా ఛానల్ వాళ్ళు చేసిన దానికి రియాక్టివ్ మోడ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి స్పాన్ ఆఫ్ నాట్ ఈవెన్ 5 minutes కూడా కాదు, ఓకే, అవి వచ్చి నిలబడి చూపించారు. అయినా సరే సిగ్గులేదు వాళ్ళకి. తర్వాత ఎవరో అక్కర్లే, అనితమ్మ గారు చాలా రకాలుగా అవహేళన చేశారు హోమ్ మినిస్టర్ పదవిలో కూర్చున్న తర్వాత. ఆఖరికి చంద్రబాబు గారు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో ఆ దిశ యాప్ని 2 సార్లు ఇలా షేక్ చేస్తే పోలీసులు వస్తారు. సమ్ టైమ్స్ యూ కెనాట్ ఈవెన్ కాల్, కాబట్టి యాప్ అన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఇలా షేక్ చేసినా సరే 2 times or 3 times ఇది రియల్లీ కాల్ రిజిస్టర్ అవుతుంది రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్కి, మీకు ఇమీడియట్ రెస్క్యూకి వస్తారండి. పర్పస్ ఈజ్ జస్టిఫైడ్. ఈ పర్పస్ జస్టిఫై అయిన తర్వాత ఏంటంటే దిశ అన్నది జగన్మోహన్ రెడ్డి ఆయనలో వచ్చింది కాబట్టి అది రద్దు చేయాలి. అది తప్ప నాకు ఇంకేం కనబట్టలేదు. తన యాప్ పేరు ఏదో వీళ్ళు మార్చారు, ఏదో అవస్థ పడ్డారు అని కాదు కదా. ఇవాళ మైళ్ళు పట్టి వీళ్ళు ఇంకో యాప్ తీసుకొస్తారు, మహా అయితే పేరు పెడతారు, చట్టం కాకుండా ఏదో దానికి యాప్ పెట్టాం, ఆడపిల్లల్ని ఇలా కాపాడేస్తాం అలా కాపాడేస్తాం. కానీ దిశ యాప్, దిశ చట్టం ఇది గ్రౌండ్ లెవెల్లో మహిళల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ 112కి మారాలి, లేదా కొత్త యాప్ వస్తే దానికి మారాలంటే అంత త్వరగా రిసీవ్ చేసుకోగలరా మహిళలు? రిసీవ్ చేసుకోరో అది అవసరం లేదు సార్ వాళ్ళకి. ఫస్ట్ దిశ అన్నది రద్దు అయిందా లేదా, జగన్ మార్గం తుడిచి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసామన్నారు, మళ్ళీ పెరగడం పెంకెట్టుకుని వచ్చి అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చెప్పడం చాలా సులువు, రద్దు చేసామని. రద్దు చేసి ఏం చేస్తున్నారు? ఇప్పుడు అదే పని చేస్తున్నారు, వినూత్నంగా ఏం చేయట్లేదు, అదే పని అలాగే చేస్తున్నారు. బికాజ్ ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు మీరు న్యూస్ చదువుతారు, ఆ ప్యాటర్న్ నుంచి బయటకు వచ్చి వేరే చదవగలరా? చదవరు కదా. వొకాబులరీ ఎలా ఉంటుంది? నేను తెలంగాణ ఉండి తెలంగాణ స్లాంగ్లో మాడతాను, లేదా రాయలసీమ ఉండి రాయలసీమ స్లాంగ్లో మాడుతున్నాడు అన్నారు కదా యాంకర్లు. ప్రజలకి కమ్యూనికేటెడ్ అండ్ ఆమోదయోగ్యమైన భాషే కదా మాడతారు ఎవరైనా. అట్లాగే ప్రజల ఆమోదం కొన్ని పొంది ఉన్న వాటిని, ఆరోగ్యశ్రీ అనగానే ఫస్ట్ జ్ఞాపకం వస్తుంది పేరు రాజశేఖర రెడ్డి గారు మానబడుతుంది. అది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనండి, లేదా అబ్దుల్ కలాం గారు ఆరోగ్యశ్రీ అని ఉండే పేరు జ్ఞాపకం వచ్చేది రాజశేఖర రెడ్డి గారిదే కదా. అట్లాగే చూడాలి కొన్ని. ఓకే, అంటే మహిళల్లో అభద్రతా భావానికి ఈ డెసిషన్ ఒక కారణంగా మారుతుందా? ఆల్రెడీ అభద్రతా భావంతో ఉన్నారు స్టేట్లు. ఎక్కడ సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉన్నారు. ఏ నిమిషం ఏం జరుగుతుందో చిన్న అవంశమో తెలియని పిల్లలు తప్పడిపోయినా దొరకట్లే, మాన ప్రాణ రక్షణలు జరగట్లే. అన్నీ ఎస్టాబ్లిష్డ్. ఇది రోల్ ఇయర్స్ టుగెదర్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 decades నుంచి పాలిటిక్స్ చూస్తే ఈ 2 yearsలోనే బొంబాడింగ్ ఎక్కువైపోయింది. ఓకే, పవన్ కళ్యాణ్ అటు మౌనమూల్లో కూర్చుంటే ఎవడేట్ చేస్తాడు? అంటే కొన్ని మీరు అన్నారు ఇందాక ఆరోగ్యశ్రీకి సంబంధించి వైఎస్ఆర్ గారు, లేకపోతే కిలో 2 రూపాయల బియ్యం ఎన్టీ రామారావు గారు, ఇలా ఫిక్స్ అయిపోయి ఉన్నారు జనాలు. దిశ యాప్ జగన్మోహన్ రెడ్డి గారు.
అంటే కూటమి నేతలు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వ్యవస్థల్ని కూల్చం అనేటువంటి రీతిలో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ దిశను మార్చాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కేంద్రానికి రిక్వెస్ట్ చేయడం లేదా కొన్ని కీలకమైనటువంటి సంస్కరణలు దిశ తీసుకొచ్చి ఇంకా చట్టం కాలేదండి, అది చట్టం కాలేదు కాబట్టి ఆ ప్రక్రియకి ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది కదా. అదే చెప్తున్నాండి, వెన్ యువర్ ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ ఆర్ బోత్ ఆర్ సేమ్ లైన్ అనుకోండి, డెఫినెట్లీ ఇట్ ఎగ్జిక్యూట్స్ అండ్ ఇట్ హ్యాపెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దట్ మనం ఏం చేయలేం. ఇందులో చాలా సీరియస్నెస్ ఏంటంటే ఈ యాప్కి ప్యారల్గా ఇంకో యాప్ ఇంకా దీనికన్నా సులభతరం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే చాలు మీకు కనెక్ట్ అవుతుంది అన్నదో అలాంటిది ఏదైనా ఇంకా ఈజ్ మోడ్లో తీసుకొచ్చాం యాప్ కాబట్టి ఇది రద్దు చేస్తున్నాం అంటే బాగుంటుంది. ఇంకా కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకుంటే ఇంతగానే ఏం టెక్నాలజీ ఉంటుంది, 3 సార్లు చెక్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు అన్నది. కష్టంలో అమ్మాయికి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, అచేతనంగా ఫోన్ అనేది కదులుతుంది కదా సార్ ఇటు. రెండోది ఈ 112కి సంబంధించి, సో ఇది బాగానే ఉంది, దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతున్నా పోలీసులు అన్ని యంత్రాంగానికి సంబంధించినటువంటి ఉంది, కేవలం వారికి రక్షణ కల్పించాల్సినటువంటి దాంట్లో మాత్రమే స్పెసిఫిక్గా లేనటువంటి సందర్భం. సో ఇప్పుడు కొత్తగా తీసుకునేటువంటి ఉమెన్స్ ఎంతవరకు దీన్ని రిసీవ్ చేసుకోగలరు, యూజ్ చేసుకోగలరు? ఉంటాయి సార్, ఇనిషియల్ హికప్స్ లేకుండా ఏ ప్రాజెక్టు ఉండదు. ఆ ఇనిషియల్ హికప్స్ ఓవర్కమ్ ఎలా చేస్తారన్నది ఛాలెంజ్. సో చూద్దాం. మొత్తం మీద మాత్రం దిశ యాప్ని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ తీసుకున్నటువంటి డెసిషన్ పైన కొంతవరకు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం కీలకమైనటువంటి అంశంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి. రెండోది, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత భద్రత పైన మాత్రం వైసీపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా వారిని కలవడం, నివేదిక ఇవ్వడం, దీనిపైన కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరినటువంటి సందర్భం. చూడాలి ఏపీ ప్రభుత్వం వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో.